ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. చేరువచ్చిన ప్రియమైన సహోదరులకు సహోదరులందరికీ ప్రభువు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ మధ్యకు రావటానికి ప్రభువు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘమునకును పెద్దలకును మరి బాధ్యత కలిగిన ప్రియులందరికీ, అలాగే ప్రియులు వరప్రసాద్ గారు కుటుంబానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నిన్న మొన్న అనుమాజిపాలెంలో కుడికల్లో పరిచర్య జరిగింది. రాత్రే మీ మధ్యకు రావటం జరిగింది. మంచి విశ్రాంతి. ప్రభువుని స్తుతిస్తూ ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియా అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తుతిస్తూ ఉన్నాం. ఒంగోలు హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిశుద్ధులు, పెద్దలు, బాధ్యత కలిగిన ప్రియులు, దాసులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు సంఘమునకు అనుగ్రహించిన పరిచర్య అంతటికై స్తోత్రములనైనా, అల్పుడినైనా నన్ను మీరు కనికరించి మరొకసారి మా ప్రియుల మధ్యకు తోడుకొచ్చినందుకై స్తోత్రములు. చదవబడిన లేఖన భాగాలను మా పక్షంగా దీవించండి. మా అందరికీ మేలు కలిగించండి. మీకు మాత్రమే మహిమ కలుగుటకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం ఆ నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో 4 వచనాలు మనం చదువుకున్నాం. ఇది చరిత్రకు సంబంధించిన గ్రంథము. యూదులు బబులోనులో నుండి తిరిగి వచ్చిన తర్వాత మరి ప్రాకారము కట్టబడింది. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారం కట్టబడింది. ఆ కట్టిన వారు నెహెమ్యా మరికొంతమంది ఆయనతో కలిసి పనిచేశారు. కనుక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నెహెమ్యా ద్వారా దేవుడు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాన్ని కట్టించాడు. ఆనాడు పట్టణంలో ప్రజలు క్షేమంగా ఉండాలంటే, పట్టణము క్షేమంగా ఉండాలంటే చుట్టూ ప్రాకారం ఉండాలి. మీరు చదివితే పాత నిబంధన గ్రంథములో పట్టణాలు వాటి చుట్టూ ప్రాకారాలు ఉండేవి అన్నమాట. శత్రువు భయం లేకుండా, శత్రువు చొరబడకుండా లోపల ఉన్నవారికి ప్రాకారము ఒక మరి భద్రత కలిగించేదిగా కనబడతా ఉందన్నమాట. మనకు బాగా తెలిసింది ప్రహరీ గోడ అంటే బాగా తెలుసు.
కనుక మన ఇంటి చుట్టూ మరి ప్రహరీ గోడ, దాన్నే ప్రాకారం. పట్టణం చుట్టూ ప్రాకారం, చేను చుట్టూ కంచె. పూర్వీకులు చేలు ఉంటే ఆ చేను చుట్టూ మరి కంచె ఉండేదన్నమాట. చేనుకు కంచె అవసరం, ఇంటికి ప్రహరీ అవసరం, పట్టణానికి ప్రాకారం అవసరం. ఇది మనం పోల్చుకున్నప్పుడు ప్రాముఖ్యంగా రక్షించబడిన మనము మన మనసును కట్టుకోవాలి. మీ మనసు అనేది చాలా ప్రాముఖ్యం అన్నట్టు. సామెతల గ్రంథములో, దేవుని వాక్యములో 25వ అధ్యాయం అనుకుంటు చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనంలో, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకునలేని వాడును అంతే అన్నాడు. ప్రాకారాన్ని మనసుకు పోల్చాడనమాట. కనుక ప్రాకారం లేకపోతే పురము పాడైపోద్ది. మనసును అణుచుకోలేకపోతే మనిషి పాడైపోతాడు. అది కనుక ప్రాకారము పురానికి ఎంత ప్రాముఖ్యమో, ఈ దేహం అనే గుడారానికి మనసు అనే ప్రాకారం అంత ప్రాముఖ్యమైందనమాట. కనుక మనము ప్రాకారము కట్టిన నెహెమ్యాని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము. మొదటి అధ్యాయంలో ఆయన బబులోనులో షూషను కోటలో మరి ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది. మొదటి వచనంలో హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు, ఆయన చేసిన పని. చర్యలు అంటే క్రియలు, పని. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు, ఆయన చేసిన పని కనబడుతూ ఉంది. ఏం పని చేశాడు అంటే దేవుని పని చేశాడు. ఏం పని చేశాడు అంటే దేవుని ప్రజల పట్టణానికి ప్రాకారం కట్టిన పని చేశాడు. ఏం పని చేశాడు అంటే ప్రజలకు ఒక మంచి పని చేసినట్లుగా కనబడుతూ ఉందన్నమాట. కనుక ఆయన చేసిన పనులు ఇక్కడ రాయబడ్డాయి. అయితే మనము కూడా దేవుడు మరి ఆయన కృపచేత రక్షించబడ్డాం. మనకి కూడా పనిచ్చాడు. ఎదుట సంఘము, దేవుని సంఘం ఉంది. సంఘములో దేవుని పని ఉంది. అలాగే మరి మనము కూడా ఏం పని చేయాలి? దేవుని పని, అపవాది పని, సంఘము పని, లోకము పని. పిల్లరా, సొంత పని, దేవుని పని. విన్నారా? కనుక మనం ఏది చేస్తే అది రాస్తాడు దేవుడు. నెహెమ్యా చేసిన పని ఒకటి, రాసింది ఒకటి కాదు. ఆయన ఏం చేశాడో అదే రాశాడు. దేవుడు రాయించాడు, ఆత్మ ద్వారా రాయించాడు. కనుక మన జీవం భూమి మీద కొంతకాలం, శాశ్వత కాలం ఉండటానికి అవకాశం లేదు. కనుక ఈ దేహంలో ఉండగానే ప్రభు పని మనం చేయవలసిన వారుగా ఉన్నామన్నమాట. అప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా మనం చేసిన ఆ పనులు లేక క్రియలు మంచివైతే మంచి జీతం, చెడ్డవైతే దాన్ని బట్టే ఫలితం అన్నాడు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి దాని ఫలితం పొందుతామని చెప్పాడనమాట. కనుక నెహెమ్యా చేసిన ఆ మంచి పనుల ద్వారా పిల్లరా దేవుని న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడని మరి ప్రశంసలు పొందుతాడు, జీతం పొందుతాడు, మెప్పు పొందుతాడు, ఘనత పొందుతాడు. మరి మనమేం పొందుతాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. నెహెమ్యా గ్రంథములో ప్రార్థిస్తున్న నెహెమ్యా కనబడుతున్నాడు. 4వ వచనం ఆఖరి భాగములో, ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎందుకంటే వారు బబులోనులో ఉండగా 70 సంవత్సరాలు వారు దాసులుగా ఉండగా ఇశ్రాయేలు ప్రజల పాపం వారిని బబులోనుకు దాసులుగా చేసింది. దేవుని మాట వినని ప్రజలు ప్రియులరా బబులోను రాజుకు దాసులయ్యారు.
కనుక ఆ దాసత్వంలో ఉన్న ప్రజల మధ్యకి నెహెమ్యా సహోదరుడైన హనానియా అనే ఒకడు, యూదుల్లో కొందరు వచ్చినప్పుడు నెహెమ్యా యొక్క మనసు చూడండి. ఆయన ఏమని అడుగుతున్నాడంటే, చెరపట్టబడిన వారు ఇక్కడున్నారు, మిగిలిన ఆ శేషం తప్పించుకున్న వారు ఆ దేశంలో, ఆ యూదా దేశంలో వారు ఎలా ఉన్నారని అడుగుతూ ఉన్నాడు. వారి క్షేమం అడుగుతున్నారు, వారి సమాచారం అడుగుతున్నాడు. కోటలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, చీకు చింత లేకుండా ఉన్నా, ఆయన మనసంతా యెరూషలేము మీద ఉన్నట్టుగా, సహోదరుల మీద ఉన్నట్టుగా, ఆయన చింత యావత్తు యెరూషలేము సహోదరులు అన్నట్టుగా క్రొత్త నిబంధనలో పౌలును చూపిస్తున్నాడు. చింత కలిగిన పౌలు, సంఘముల గురించి, సంఘాల గురించి భారం కలిగిన పౌలు కనబడుతూ ఉన్నాడు. అలాగా మరి మనమేమన్నా అడుగుతున్నామా సమాచారం, మన సహోదరులని, సహోదరులని, కుటుంబాలను ఎలా ఉన్నారు ఏంటి అని మనం అడగగలుగుతున్నామా, తెలుసుకోగలుగుతున్నామా? అడుగుతున్నాడు నెహెమ్యా ఎలా ఉన్నారంటే, వారికి జవాబు ఇచ్చాడు. 3వ వచనంలో వారు వచ్చిన వారు ఏమని జవాబు ఇచ్చారంటే, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి అన్నాడు. పిల్లరా, సమాచారం అడిగిన నెహెమ్యా 2వ వచనంలో, సమాచారము విన్న నెహెమ్యా 3వ వచనంలో ఏం చేస్తున్నాడు? 4వ వచనంలో పిల్లరా ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు వినినప్పుడు కదండి, ఆ మాటలు నెహెమ్యాకి బాధ కలిగించాయి, దుఃఖం కలిగించాయి, వేదన కలిగించాయి. సొంత దేశం, సొంత పట్టణం, సొంత ప్రజల యొక్క స్థితిని వింటున్నప్పుడు ఆయన దుఃఖంతో ఉన్నాడు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఎవరు? నెహెమ్యా జ్ఞానమా? నెహెమ్యా బలమా? నెహెమ్యా యొక్క డబ్బా? నెహెమ్యా యొక్క మరి ఆ పనులు ఏం చేస్తే దీనికి పరిష్కారం అంటే, దీనికి పరిష్కారం దేవుడు, దీనికి పరిష్కారం ప్రార్థన. కనుక ప్రార్థన చేస్తే దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే ఈ పరిస్థితులను మారుస్తాడు అన్నట్లుగా ప్రార్థిస్తున్న నెహెమ్యా కనబడుతున్నాడు. మన కుటుంబాల్లో కూడా శ్రమలు లేకపోలేదు, మన కుటుంబాల్లో కూడా నిందలు లేకపోలేదు, మన కుటుంబాల్లో కూడా దుఃఖం లేకపోలేదు, మన కుటుంబాల్లో కూడా అనేకమైన అవసరతలు లేకపోలేదు. పరిష్కారం ఏంటి? మన ఉద్యోగం, మన జ్ఞానం, మన డబ్బు, మన తెలివి, పిల్లల ఏది పనికిరాదు. దీనికి పరిష్కారం దేవుడు కదండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మీరు ఒక మాట చదువుకోండి, దేనిని గురించి చింతపడవద్దు అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో వచనము 6 చూడండి. దేనిని గురించియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవునికి కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయమంటున్నాడు. ఉన్నారా? దేవునికి తెలియచేయండి మీ విన్నపాలు, మీ అవసరతలు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయండి. దేని గురించి చింతపడొద్దు. అది విషయం ఏదైనా, ప్రతి విషయంలో కూడా ఆయన ఉన్నాడు. చూడండి 7వ వచనంలో, అప్పుడు అన్నాడు, నువ్వు ప్రార్థించినప్పుడు, దేవునికి తెలియచేసినప్పుడు, నీ సమస్య ఆయనకు మరి తెలియపరిచినప్పుడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునన్నాడు అనమాట. విన్నారా? ప్రార్థనా ప్రభావం, దేవుని ప్రభావం మన కుటుంబాల్లో ప్రార్థనలకు జవాబు కలగగా, మరి సమాధానం మన తలంపులకి, మన హృదయాలకి దేవుడిచ్చేటువంటి ఆ నెమ్మది, ఆ సమాధానం మనం కలిగి ఉంటాం అనేది చెప్తున్నాడు. అందుకని నెహెమ్యా క్రొత్త నిబంధన విశ్వాసిగా కనపడుతున్నాడు. చింత కలిగిన పౌలులా ఉన్నాడు. చింత వద్దు, ప్రార్థన చేద్దాం అని లేఖనాలు తెలియపరిచిన, లేఖనాల సారంగా ప్రార్థిస్తున్న నెహెమ్యా కనబడుతూ ఉన్నాడు.
పిల్లరా, దేవుని సమాధానం పొందుకున్న నెహెమ్యా కూడా కనపడతాడు ఇక్కడ. చూడండి, ప్రార్థిస్తున్న నెహెమ్యా 4వ వచనంలో ఉంది. మరి ప్రార్థనలో ఒక మొదటి 4వ వచనం నుండి 11వ వచనం వరకు ప్రార్థిస్తున్న నెహెమ్యా కనబడుతున్నాడు. 11వ వచనం చూడండి, ఆఖరిలో అని ప్రార్థించి తిని, చెప్పండి ఏం చేశాడంట? అని ప్రార్థించి తిని. 11వ వచనం ఆఖరిలో ప్రార్థించి తిని. 4వ వచనంలో ప్రార్థన ప్రారంభం చేశాడు, 11వ వచనంలో ప్రార్థన ముగింపు చేశాడు కదండి. ప్రార్థిస్తున్న నెహెమ్యా, ప్రార్థన ముగించిన నెహెమ్యా అన్నారా? ప్రార్థించి తిని అయిపోయింది ప్రార్థన. కానీ ప్రార్థనలో కొన్ని సంగతులు మనం గమనించాలి. ప్రార్థన చేస్తున్న నెహెమ్యా పిల్లరా, మొదటిది చూడండి, ప్రార్థనలో ప్రారంభం చేశాడు. అంటే 5వ వచనంలో ఎట్లనగా ప్రార్థన ప్రారంభం చేసిన నెహెమ్యా 5వ వచనంలో ఆ ప్రార్థన ఎలా చేశాడు? ఎట్లనగంటే ప్రార్థన ఎలా చేశాడంటే అన్నట్లుగా ఉంది కదా. ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా అని ప్రారంభం చేశాడు. ప్రార్థన దేవునికి చేశాడు. నిజమే. ప్రార్థనల అంశం ఏంటంటే అక్కడ ఉన్న, మీరు మాట్లాడుకోండి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క మరి ఆ ఉన్నతమైన స్థితిని కనబరుస్తున్నాడు. ప్రార్థన ప్రారంభం చేయగానే ప్రార్థనలో పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలనైనా, నా కుటుంబాన్ని దీవించండి, మా అవసరాలు తీర్చండి, ఇట్లా ప్రార్థనలోకి వెళ్ళి అడిగేటువంటి వాడు కాదు నెహెమ్యా. ప్రార్థనలో చాలా ప్రాముఖ్యంగా మనం ప్రార్థిస్తున్నది దేవునికని గుర్తెరిగి కదండి, పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన ప్రారంభం చేస్తాం కదా. వెంటనే ప్రార్థన తండ్రికి ప్రార్థిస్తూ మన అవసరాలు చెప్పకూడదు, మన అవసరాలు వెంటనే చెప్పకూడదు. నెహెమ్యా దాన్నే చూపిస్తున్నాడు. వెంటనే, అయ్యా, శేషించిన జనం శ్రమలో ఉన్నారు, వాళ్ళ శ్రమలు తీర్చయ్యా, పట్టణం పాడైపోయింది, ప్రాకారం పడిపోయింది, పట్టణాన్ని నిర్మాణం చేయయ్యా, ప్రాకారం అట్లా చేయాల ప్రార్థన. నిజమే, ప్రార్థన ప్రారంభించగానే వాటిని తీసుకురావాలి, కానీ అలా వెళ్ళలేదు నెహెమ్యా ప్రార్థనలో. పిల్లరా, ఖచ్చితమైన మరి దేవుని ఆత్మ ద్వారా ప్రార్థించేవారు ప్రార్థనలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కొనియాడాలి కదా. ఆరాధనలో స్తుతించి ఆరాధిస్తాం, ప్రార్థనలో పిల్లరా ఆయన గొప్పతనాన్ని మనము పిల్లరా జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన చేసేటప్పుడు స్తుతి ద్వారా ఆయన్ని గణపరుస్తాం, ప్రార్థించేటప్పుడు ఆయన్ని హెచ్చించి ఆయన్ని మరి కొనియాడేటట్లుగా మనము ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట కదండి. ఏమంటాడు మీరు చదువుకోండి 5వ వచనంలో కదండి. 5వ వచనంలో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తా ఉన్నాడు. తర్వాత 2వ మాట చూడండి. 2వ మాటగా దేవుని వాక్యములో 5వ వచనంలోనే, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనలను స్థిరపరచువాడా అని చెబుతూ దేవుని ఔన్నత్యాన్ని, ఆ సంగతులన్నీ చెబుతూ ఉన్నాడు. తర్వాత రెండో అంశంగా ఏమని ప్రార్థన చేశాడో చూడండి. దేవుని వాక్యంలో వచనము 7 చూడండి. వచనం 7 చూడండి. 7లో, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసినట్లా జనులోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించిద్దునని నువ్వు సెలవిచ్చితివి కదా. చూశారా, ఒక నిబంధనను జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తున్నాడు.
మీరు తీరిక సమయంలో చదువుకోండి. ద్వితీయోపదేశకాండం, మోషే చేసిన ప్రార్థన, రాజుల మొదటి గ్రంథం, సొలొమోను చేసిన ప్రార్థన. వారి ప్రార్థనలో ఉన్న అంశం ఇదే. చాలా సుదీర్ఘమైన ప్రార్థన చేశారు మోషే కానీ సొలొమోను కానీ. మోషే మందిరం కట్టినప్పుడు, తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఆ యొర్దాను మరి నది దాటే ముందు ఆ మోయాబు మైదానంలో చేసిన ప్రార్థనలు, అలాగే సొలొమోను మందిరం కట్టినప్పుడు చేసిన ప్రార్థనలో గొప్ప ప్రార్థనలు అన్నమాట. పెద్ద ప్రార్థనలు, సుదీర్ఘమైన ప్రార్థనలు, చాలా అంశాలతో కూడిన ప్రార్థనలు. అందులో ఒక అంశం ఏంటంటే, నీ ప్రజలు నీ నిబంధనలను మీరి వారు పాపం చేస్తే, నువ్వు అన్ని జనుల్లోనికి వారిని చెదరగొడితే, అక్కడ వారు శ్రమ అనుభవిస్తున్నప్పుడు నీ వైపు తిరిగితే, వారు నీ తట్టు తిరిగినప్పుడు నువ్వు వారిని జ్ఞాపకం చేసుకొని భూదిగంతముల వరకు వారు ఎక్కడికి ఆ చివరికి వెళ్ళిపోయిన అక్కడి నుంచి వారిని సమకూర్చి తీసుకురావాలని వారు ప్రార్థన చేశారనమాట. మోషే ప్రార్థనలో ఈ అంశం ఉంది, సొలొమోను ప్రార్థనలో ఈ అంశం ఉంది. ప్రియరా, కనుక నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి. ప్రార్థనలో, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో చెప్పుట, ఆ దేవునిని అడుగుట. దేవునితో ఆయన అన్నాడు, బాధ చేస్తే ప్రజలతో మాట్లాడతాడు దేవుని దాసుడు, ప్రార్థన చేస్తే దేవునితో మాట్లాడతాడు దేవుని దాసుడు అని. నిజమే, వాక్యం చెప్తే ప్రజలతో మాట్లాడినట్లు, ప్రార్థన చేస్తే దేవునితో మాట్లాడినట్లు. కనుక ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు నెహెమ్యా. ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుట, దానియేలు గ్రంథంలో ఆ మాట ఉందన్నమాట. ఆయన మాట్లాడుచు అని ఉందన్నమాట. విన్నారా? ఇప్పుడు దేవుడు ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకునేలాగా, ఆ నిబంధనను గుర్తు చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మూడో అంశం ఏంటి? వచ్చిన మారు చూడండి. వచ్చిన మారులో పిల్లల దేవుని వాక్యములో వచ్చిన మారులో 4వ వరుసలో ఏమంటాడంటే, నేను నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము అంటున్నాడు. ప్రార్థించేటప్పుడు అతిక్రమాలు ఒప్పుకోవటం, దేవుని ఎదుట పాపములను ఒప్పుకోవటం ఈ దినములో కదండి. మనం ప్రార్థించేటప్పుడు ఈ దినమంతట్లో చూపు ద్వారానా, మాట ద్వారానా, నడవడి ద్వారానా, హృదయ ఆలోచన ద్వారానా, దేని ద్వారా అయినా మనం పాపం చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ రాత్రే పడుకునే ముందు, ఆ రోజునే ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలన్నమాట. పాపాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రికలో మనము పాపము చేయలేదని అన్నాడు అనమాట. అది బయట వాళ్ళ గురించి చెప్పలేదు, మన గురించే చెప్పాడు. కనుక 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు, మనము చేసిన పాపాలకు మనకు ఉత్తరవాది ఉన్నాడు అన్నట్టుగా. అది పాపం అంటే వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు అట్లాంటివి కాదు, అది వేరు. కానీ అనుదిన జీవితంలో దృష్టి ద్వారా, ఆలోచన ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా ఏదో ఒక పాపాన్ని మనం కలిగి ఉంటాం. వాటిని ఒప్పుకోవాలి. ప్రార్థించేటప్పుడు నీ హృదయం నీ మీద నేరారోపణ చేస్తున్న ప్రతి దోషాన్ని కప్పిపెట్టక ప్రభు ఎదుట ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకొని ప్రార్థిస్తున్నాడు నెహెమ్యా. ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని తన మీద వేసుకున్నాడు, తన ఇంటి వారి పాపాన్ని తన మీదే వేసుకున్నాడు. నేను కూడా, నా తండ్రి ఇంటి వారు కూడా పాపం చేసి ఉన్నాం అంటాడు. జ్ఞానైన సొలొమోను సామెతల్లో ఒక మాట చెప్పాడు, అతిక్రమములను దాచేవాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతారని. ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకుంటే కనికరం పొందుతాం. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవటం మాత్రమే కాదు, విడిచిపెట్టాలి. చాలామంది ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టలేకపోతున్నాం కదా. ఒప్పుకుంటానే ఉంటున్నాం, సారిసారిగా ఒప్పుకుంటానే ఉంటున్నాం. ప్రభు కనికరం గలవాడు. 4వ మాట చూడండి, నెహెమ్యా ప్రార్థనలో అంశం అన్నమాట. 4వదిగా 11వ వచనం చూడండి. 11వ వచనంలో దేవుని వాక్యములో
పిల్లరా వచనము ఆఖరిలో చూడండి, ఆఖరి నుంచి 4వ వరుసలో, ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అన్నాడు. చెప్పండి, ప్రార్థనల అంశం ఏంటి? ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను, అంటే దేవుడిని బతిమాలుకుంటున్నాడు అనమాట. ఈ మనుషుడు అంటే ఏ మనుషుడు? ఆ మనుషుడు రాజు కదండి. పిల్లరా బబులోను రాజు, అర్థహష్ట రాజు. పిల్లరా ఆయన దయ చూపించాలి. ఎందుకంటే 11వ వచనం ఆఖరిలో, నేను రాజునకు గిన్నె అందించువాడునై ఉంటిని అన్నాడు. రాజు దయ చూపించాలన్నమాట. రాజు సెలవివ్వాలి. రాజు నెహెమ్యాని పంపాలి. రాజు నెహెమ్యా చేసే విన్నపాన్ని అంగీకరించాలి. బబులోను నుండి యూదా దేశానికి వెళ్ళాలంటే రాజు సెలవివ్వాలి. కనుకే రాజు నెహెమ్యా ఎడల దయ చూపించాలి. ఈ మనుషుడు నా యందు దయ చూపించినట్లు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి ప్రార్థన చూడండి. ప్రార్థనలో 4 అంశాలు మనం ఇంకా మీరు చదువుకోండి, ఊరికే 4 అంశాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1, ప్రార్థిస్తున్న నెహెమ్యాలో దేవుని గొప్పతనాన్ని కొనియాడుతున్నాడు. 2, ప్రార్థిస్తున్న నెహెమ్యాలో నిబంధనలను జ్ఞాపకం చేస్తూ ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు. 3, ప్రార్థిస్తున్న నెహెమ్యా పాపములను ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నాడు. 4, అమ్మా చెప్పండి ఏముంది? ప్రార్థనలో ఒక అంశం ఉంది. ఒక అంశం. ఒక ఆయన అన్నాడు, తలా తోక లేని ప్రార్థన అని. అర్థమైందన్నమాట. ప్రార్థనకి ఏం లేదు, తల లేదు, ప్రార్థనకి ఏం లేదు, తోక లేదంట. ఎందుకో ప్రార్థన చేస్తాం, అంశం ఏదో తెలియదు. నెహెమ్యాని అడగండి, అంశం ఏంటి? ఈ మనుషుడు నా యందు దయ చూపించాలి. ఎందుకంటే ఆయన పంపకుండా వెళ్ళలేడు. రాజు దగ్గర ఒక మాట చెప్పాలంటే బబులోను దేశానికి వారు దాసులు. ఉద్యోగంలో ఉన్న దాసుడే, పరాయి దేశంలో ఉన్నాడు, రాజు దగ్గర పనివాడుగా ఉన్నాడు. కనుక రాజు దయ చూపించకుండా యెరూషలేము మీద చింత ఉన్నా, ప్రజల మీద భారం ఉన్నా, ప్రాకారం కట్టాలని మనసులో ఉన్నా, చెప్పండి ఎవరి దయ కావాలి? రాజు దయ కావాలి. అందుకని నీకు ఎక్కడ మేట నొక్కితే డోర్ ఓపెన్ అయిద్దో తెలియాలి కదండి. నీ ప్రార్థన అవసరత ఏంటో నీకు తెలిస్తే, దాన్ని చక్కగా దేవునికి తెలియపరిస్తే అంశమును తప్పనిసరిగా దేవుడు తీరుస్తాడు. మీరు చూడండి, 1వ అధ్యాయంలో ప్రార్థిస్తున్న నెహెమ్యా కనబడతాడు. 2వ అధ్యాయంలో ప్రార్థనలకు జవాబు పొందిన నెహెమ్యా కనబడతాడు. 1 నుంచి 9 వచనాలు మీరు చదువుకోండి మీ తీరిక సమయంలో. 2వ అధ్యాయంలో ఆయన డ్యూటీకి వెళ్ళినట్లుగా కనబడతా ఉన్నదన్నమాట. ప్రియులారా, ప్రార్థన మీరు చూడండి 4వ వచనంలో కొన్ని దినములు అంటండి, కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి అన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. మనకి వాళ్ళ ప్రార్థన చేస్తే రేపుడికి జవాబు వచ్చేయాలి కదండి. ఇప్పుడు ప్రార్థన చేస్తే కళ్ళు తెరవగానే జవాబు వచ్చేయాలి. కానీ 4వ వచనంలో కొన్ని దినములు ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, దుఃఖపడ్డాడు, ప్రార్థించాడు. కొన్ని దినాలు గడిచే కొద్ది నిరుత్సాహపడలా, విశ్వాసం ఉంచాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, జవాబు పొందుతాను అనేటువంటి ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రార్థించే వారికి నిరుత్సాహము, ప్రార్థించే వారికి కొన్ని దినాలు చేసి చాలించేది సరైనది కాదు. నువ్వు దేని కోసం ప్రార్థిస్తున్నావో అది పొందే వరకు ప్రార్థన చేయాలి. ఒక ఆయన 2 రక్షణ కొరకు ఒక పుస్తకంలో నేను చదివాను, దగ్గర 30 సంవత్సరాలు పైబడి ప్రార్థన చేశాడంటే. 2 రక్షణ కొరకు ఒక గొప్ప దైవజనుడు, చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు పైబడి ప్రార్థన చేశాడని విన్నాను అనమాట. మనమైతే ఒక వారం చేసి, ఒక నెల చేసి, ఒక సంవత్సరం చేశాక ఈయన మారడండి బ్రదరు, ఎందుకంటే నేను సంవత్సరం బట్టి ప్రార్థన చేస్తున్నాను, అందుకనే ఇంకా మారడు అన్నట్లుగా ఒక నిరుత్సాహం కలుగుద్ది అనమాట. కానీ పిల్లల కొన్ని దినాలు ఎన్ని దినాలు అక్కడ స్పష్టం చేయలేదు, కానీ కొన్ని దినాలు అన్నాడు అనమాట 4వ వచనంలో. ఇప్పుడు డ్యూటీలో ఉన్నాడు. 2వ అధ్యాయంలో రాజు ఎదుట ఉన్నాడు, గిన్నె అందిస్తున్నాడు. మరి
గిన్నె అందిస్తున్న నెహెమ్యా ముఖం విచారంగా ఉందని రాజు కనిపెట్టి ఏమన్నాడు? పిల్లరా, 2వ వచనంలో నీకు నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీకు వ్యాధి లేదు కదా, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. 2వ వచనంలో రాజు నెహెమ్యా యొక్క ముఖాన్ని కనిపెట్టాడు, ఆ విచారాన్ని కనిపెట్టాడు, ఆ బలహీనతను కనిపెట్టాడు. అంతకుముందు యాక్టివ్గా ఉండేవాడు అన్నట్లుగా ఇప్పుడేమో విచారంగా ఉన్నాడు. ఉపవాసం ఉన్నాడు కనుక, ఉపవాసం అంటే మరి మా ప్రాంతంలో ఉన్నాయి ఉపవాసాలు, మరి మీకెక్కడ ఎలా ఉండదో. పొద్దుటే ఇంత లావు రొట్టి, పెద్ద అడలుపు రొట్టి తింటామంట. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఇంత పొడుగు గ్లాసు పాలు లేదండి, తర్వాత పళ్ళు తిని పడుకుంటే ఇక అన్నం తినలేదు బ్రదర్. అసలు వాళ్ళంతమానం అన్నం తినలేదు, ఉపవాసం ఉన్నాను అంటారు. ఉపవాసం అంటే మీరు పిల్లరా, దేవుని వాక్యంలో దైవ గ్రంథంలో యోనా గ్రంథం చూడండి, మీ తీరిక సమయంలో ఉపవాసం అంటే నీళ్లు కూడా తాగలేదండి. రాజు కానీ, అధికారులు కానీ, ప్రజలు కానీ, పశువులు కానీ చెప్పండి, వారు ఉపవాసం ఉన్నారంట. ఎలా ఉన్నారు? నీళ్లు కూడా తాగలేదంటండి. అది ఉపవాసం అంటే. ఏమీ తీసుకోకుండా ఉన్నది ఉపవాసం అన్నాడు. ఇప్పుడు నెహెమ్యా కూడా అలాంటి ఉపవాసమే చేశాడు కనుక ఆయన చాలా బలహీనతగా కనబడుతూ ఉన్నాడు. రాజు అడుగుతున్నాడు, ఆయన మరి 3వ వచనంలో మిగిలి భయపడి రాజు చిరంజీవి అగునుగాక అని చేసి చెప్తూ, నా పితరుల యొక్క పట్టణము, సమాధులున్న పట్టణము అది పాడైపోయి అది అగ్ని చేత కాల్చబడింది కనుక నాకు దుఃఖమక్కుమ లేకపోవునా అని రాజుతో అన్నాడు. సమాచారం చెప్పాడు, దుఃఖానికి విచారానికి కారణం చెప్పాడు అనమాట. 4వ వచనంలో అప్పుడు రాజు ఏం కావాలి, నీ మనవి ఏమిటి అని అడుగుతున్నాడు. అంతలో ఒక చిన్న ప్రార్థన చేశాడండి. నేను ఆకాశం మందుల దేవునికి ప్రార్థన అంటే రాజుగారికి ఏం చెప్పాలి మీరు గమనించారా? 1వ అధ్యాయములో సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన మాత్రమే ఉన్నాడు. 2వ అధ్యాయంలో కూడా దేవునికి ప్రార్థన చేశాడు, కానీ మధ్యలో రాజు ఉన్నాడు. రాజు ఏం కావాలని అడిగితే మరి ఆగయ్యా నేను దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి చెప్తాను అనలేదు. అని నువ్వు కొంచెం ఓర్చుకో, నేను ప్రార్థన చేస్తున్నానని మొదలుపెట్టి సుదీర్ఘమైన ప్రార్థన ఏమి చేయలేదు. రాజు ఇలా అడిగాడు, మళ్ళా నెహెమ్యా జవాబు చెప్పాలి. ఈ జవాబు చెప్పే అంతట్లోనే ప్రభువా, ఆకాశమందల దేవా, నా విజ్ఞాపన ఆలకించు అన్నట్టుగా ఒక చిన్న ప్రార్థన చేశాడండి కదండి. ఒక చిన్న ప్రార్థన చేసి అప్పుడు రాజుతో మాట్లాడుతున్నాడు. అంటే ఇలా చెప్పుకుందాం, నాయన రాజు అడుగుతున్నాడు, నువ్వే ఆయనతో మాట్లాడిన ఆయన అయిపోయింది. ప్రార్థన చేశాడు. 1వ అధ్యాయంలో చాలా ఎక్కువ సమయం, చాలా ఎక్కువ ప్రార్థన, కొన్ని అంశాలతో చేశాడు. 2వ అధ్యాయంలో ఒక చిన్న ప్రార్థన చేశాడు. మీరు చూడండి, ఇందులో మన ప్రభువు కనపడుతున్నాడు. దేవుని వాక్యంలో మన ప్రభువు కనపడుతున్నాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు, కొండెక్కినప్పుడు కదా, అంతా ప్రార్థన చేశాడు. ఇక దేవుడు తండ్రి కుమారుడు ప్రార్థన రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు, ఇంకెవరు అడ్డు లేరు. కానీ 5 రొట్లు 2 చిన్న చేపలు పట్టుకున్నప్పుడు ఎంతసేపు చేశాడు ప్రార్థన? తండ్రి, నీవు నా మనవి వింటున్నావు, నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నా, అయిపోయింది. లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు, సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతసేపు చేశాడు ప్రార్థన? తండ్రి, నీవు నా మనవి ఎల్లప్పుడూ వినుచున్నావు. చిన్న ప్రార్థన అంతే కదా. సమయోచితమైన ప్రార్థన అంటారు. ఒంటరిగా ఉన్నావా, ఎక్కువసేపు చేసుకోవాలి. ఒకవేళ గుంపులో ఉన్నావా, సమయభావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అంశాన్ని బట్టి ప్రార్థన చేయాలి. చెప్తుంటారు దైవజనులు ప్రార్థన చేయమని. ఫస్ట్ ప్రసంగం అయ్యాక, 2వ ప్రసంగం అయ్యాక, 3వ ప్రసంగానికి మధ్యలో ప్రార్థనకి ఇచ్చారంట. ఇస్తే ఫస్ట్ ప్రసంగం అంతా ప్రార్థనలో వస్తుంది, 2వ ప్రసంగం అంతా ప్రార్థనలో వస్తుంది, ఈలోపు 3వ ప్రసంగం సమయం అంతా అయిపోద్ది. ఇక నిలబడ్డాను, ఆయన ఏం చెప్పాలి? చాలామంది పిల్లల ప్రార్థన యొక్క ఆ సమయాన్ని
ఒంటరిగా ఉన్నావా? అప్పుడు ఆ ప్రార్థన. ఒకవేళ మీటింగ్స్లో సందర్భాన్ని బట్టి చేయమన్నారా? ఒకవేళ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు చేయమన్నారా? ఇట్లాంటి ప్రార్థనలు మనకి నెహెమ్యాలో కనపడుతున్నాయి. మొదటి అధ్యాయంలో ఎంతసేపు అయినా చేస్తున్న నెహెమ్యా కనపడుతున్నాడు. రెండవ అధ్యాయంలో రాజు అడిగిన దానికి తిరిగి జవాబు చెప్పాలి, కానీ చెప్పడానికి ముందు ప్రార్థన చేశాడంట. ఎంతసేపు చేస్తుంటాడంటే ఎంతోసేపు అక్కర్లా. తండ్రి, నీవు నా మనవి వినుచున్నందున అని ప్రభు చేసినట్లుగా, నాయన ఈయనతో నువ్వేం మాట్లాడు నాయన, అయిపోయింది ప్రార్థన. నేను మాట్లాడలేను, రాజు కదా, నేను ఆయన అడగలేను, నువ్వే మాట్లాడు అన్నట్లుగా. మీరు చూడండి దేవుని వాక్యంలో, మరి దైవ గ్రంథములో కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు మీదట ఉంచాలి. మొదటి అధ్యాయంలో ప్రార్థిస్తున్న నెహెమ్యా, రెండవ అధ్యాయంలో ప్రార్థనలకు జవాబు పొందిన నెహెమ్యా కనపడుతున్నాడు. అందులో మొదటిది ఏంటంటే, ఈ మనుషుడు నాకు దయ చూపించాలి. దాని అంశం ఏంటంటే రాజు సెలవు ఇవ్వాలి. చూడండి వచనము 6 చూడండి. వచనం 5లో, పిల్లరా నీ సముఖమందు నేను దయ పొందిన ఎడలా అన్నాడు కదా. మొదటి అధ్యాయం ప్రార్థన అంశం ఏంటి? ఈ మనుషుడు నాకు దయ చూపించాలి, నీ దయ పొందిన ఎడలా అని ప్రారంభం చేశాడు అనమాట. ప్రారంభం చేస్తే అంశం చెప్పాడు, నన్ను యోధా దేశమునికి పంపమని వేడుకుంటున్నానని రాజుతో మనవి చేశాడు. 6వ వచనం ఆఖరిలో చూడండి. 6వ వచనం ఆఖరిలో చూస్తే, రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడు ఆయను. విన్నారా? రాజు పంపాలి అని ప్రార్థన చేశాడు. అలాగే రాజుకు కూడా చెప్పాడు, నువ్వు పంపితే నేను వెళ్తానయ్యా. చూసారా? నువ్వు పంపితే వెళ్తానన్నాడా, నేను వెళ్తానన్నాడా? కదండి. మనం చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. 5వ వచనంలో, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యోధాదేశమునకు పంపుడని వేడుకుంటున్నాను అని నేను మనవి. నువ్వు పంపితే వెళ్తానయ్యా, నువ్వు పంపితే వెళ్తాను. నా పితరులున్న పట్టణం కట్టడానికి నువ్వు పంపితే వెళ్తా కదా. నేను వెళ్తానంటలేదు అక్కడ. దేవునికి చెప్పాడు ఈ మనుషుడు దయ చూపించాలని. ఇప్పుడు నువ్వు పంపితే వెళ్తానని రాజుతో చెప్తున్నాడు. ఇప్పుడు రాజు ఏమయ్యాడు? నెహెమ్యాని పంపటానికి చిత్తము గలవాడు అయిను. రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడు ఆయను అనే మాట చెప్తా ఉన్నాడు. విన్నారా పిల్లరా? ప్రార్థన జవాబు అనమాట. నిజమే, రాజు నెహెమ్యా ఎడల దయ కలిగి ఉన్నాడు. ఇంకో మాట కూడా చూడండి దేవుని వాక్యములో. అక్కడే ఒక ఆమె ఉంది, 6వ వచనం. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, రాజుగారు పర్వాలేదు కానీ రాణిగారు కొంచెం మీరు బాగా ఆలోచన చేయాలి. ఈయన ఓకే అంటాడు కానీ ఆమె లోపలుండి ఎట్లా అంటుంది, ఏంటి అంటుంది, అంతే ఆగిపోవాలి. మేట ఎక్కడ ఉంటుంది చెప్పండి? సహోదరులు చెప్తారు కదా, సోదరులేమో ముసిముసి నవ్వుతున్నారు కదా. మన మేట అక్కడ ఉంటుంది చాలాసార్లు. ఒకవేళ రాజుగారు ఇష్టపడిన రాణిగారు అక్కడ కూర్చుంది కదండి. రాణిగారు కూర్చుంది కాబట్టి రాజునకు గిన్నె అందించేవారు ఎవరు? రాజుగారు ఆరోగ్యం ఏంటి, రాజుగారి పరిస్థితి ఏంటి, నువ్వు వెళ్ళిపోతే ఆ డ్యూటీ ఎవరు చేస్తారు, రాజుగారి పరిస్థితి ఏమవ్వాలి, ఆయనకి వేళకి ఆ పానీయాలు ఎవరు అందిస్తారు, ఇప్పుడు కుదరదులే తర్వాత చూద్దాం అన్నదనుకోండి, అడ్డు పెడతానికి బాగా ఇట్లాంటి అడ్డు పెడుతుంటారు కదా. కానీ చూడండి బైబిల్లో ఒక మంచి మాట ఉంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయములో మొదటి వచనంలో, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చప్పున దాన్ని త్రిప్పును అన్నాడు. విన్నారా? రాజుగారు హృదయాలు ఎక్కడున్నాయి? దేవుని చేతిలో. వారి హృదయాలను ఒక నీటి కాలువని, మేము వ్యవసాయం చేసేటప్పుడు నీళ్లు మళ్ళిస్తూ ఉండేవాళ్ళం. ఒక పార తీసుకొని ఇటు వెళ్ళాలంటే అక్కడ ఒక అడ్డు కట్టేస్తే ఇటు వెళ్ళాయి, అటు వెళ్ళక్కర్లేదు, దీన్ని తీసి మళ్ళీ ఇటు వేస్తే ముందుకు వెళ్ళాయి. అంటే చేతిలో పార ఉంటే నీళ్లు వస్తూ ఉండగా మనం ఎట్టి మళ్ళిస్తే అటు మళ్ళతాయి అన్నమాట. అలాగే నీటి కాలువల వలె అన్నాడు అనమాట. నీటి కాలువలో ఒక వ్యవసాయకుడు ఎలా మళ్ళిస్తాడో అలాగా దేవుడు రాజుల హృదయాలని తన చిత్తవృత్తి చప్పున మారుస్తాడు అన్నాడు, లేక త్రిప్పుతాడు అన్నాడు అనమాట. అర్థహస్త రాజు హృదయం, రాణి హృదయాన్ని నెహెమ్యా వైపు తిప్పాడు కదండి.
తిప్పాడు కనుకే వారు సెలవిచ్చారు. దేవుని వాక్యములో వారు పంపుటకు చిత్తము గలవారు ఆయననే మాట చెప్పాడనమాట. తర్వాత చూడండి, రెండో అంశముగా అంటే రెండో జవాబు దేవుని వాక్యములో వచనము 7 చదువుదాం. ఇదియుగాక రాజుతో నేను ఇట్లంటేనే, రాజును అనుకూలమైతే యోధా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల ఉన్న అధికారులకును తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరములతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదునియుడని అడిగెత్తిని. పిల్లరా, అలాగా నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించిన అన్నాడు. అంటే ఇలా చెప్పాలనుకున్నా, ముందుగా నెహెమ్యా మనవి దేవుడు ఆలకించాడు. తర్వాత రెండోదిగా రాజు నెహెమ్యా మనవిని ఆలకిస్తా ఉన్నాడు, లేక అంగీకరిస్తున్నాడు. అంగీకరించుట, మనవి చేస్తున్న నెహెమ్యా మనవి వింటున్న దేవుడు, మనవి అంగీకరించిన దేవుడు. మనవి చేస్తున్న నెహెమ్యా మనవి వింటున్న రాజు, మనవి అంగీకరించిన రాజు కనబడుతున్నాడు అనమాట. ఇందులో రెండవ జవాబు ఏంటంటే వచనం 7లో రాజును అనుకూలమైతే అంటున్నాడు. చూసారా, రాజుతో ఎలా మాట్లాడాలో, నువ్వు పంపితే వెళ్తానన్నాడు అక్కడ మొదటి జవాబులో. రెండోది, రాజా నీకు అనుకూలమైతే నన్ను ఈ బబులోను దేశం నుండి యోధా దేశానికి ఆ నది దాటాలి. ఎందుకని పిల్లరా, ఈ దేశం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి కొన్ని తొందరలు ఉన్నాయి. చదువుతారా? ఎజ్రా గ్రంథం పక్కనే, ఎజ్రా గ్రంథములో 8వ అధ్యాయం చూడండి, 31వ వచనం చూడండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము వచనం 31లో, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా, అంటే బబులోను దేశంలో నుండి బయలుదేరగా, మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున అని ఎజ్రా అంటున్నాడు. బబులోను దేశానికి 3 సార్లుగా వెళ్ళారండి యోధా దేశం నుండి. మొదటి దప్పాలుగా, 2వ దప్పాలుగా, 3వ దప్పాలుగా దాసులుగా వెళ్ళారు. అలాగే బబులోను నుండి 70 సంవత్సరాలు అయిన తర్వాత జెరుబ్బాబెలుతో కొంతమంది వచ్చారు, నెహెమ్యాతో కొంతమంది వచ్చారు, ఎజ్రాతో కొంతమంది వచ్చారు. 3 దప్పాలుగా దాసులుగా వెళ్ళారు, 3 దప్పాలుగా స్వతంత్రులు అయ్యారు. మీరు చదువుకోండి, ఇర్మియా గ్రంథం చదివితే వారు దాసులుగా 3 సార్లు పంపబడ్డారు. హగ్గయి గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఎజ్రా గ్రంథం చదివితే వారు 3 సార్లు ఒకేసారి రాలా బబులోను నుంచి, దపదపాలుగా వచ్చారన్నమాట. 3 దపాలుగా దాసులుగా వెళ్ళారు, 3 దపాలుగా వారు స్వతంత్రులుగా వచ్చారన్నమాట. ఆ వచ్చేటప్పుడు ఎజ్రా ఏమంటాడంటే, మేము అహవా నది నుండి బయలుదేరాం యెరూషలేము వెళ్ళటానికి. అయితే మేము బయలుదేరి యెరూషలేముకు వస్తూ ఉన్నప్పుడు దేవుని హస్తం మాకు తోడుగా ఉండబట్టే మా శత్రువుల చేతిలో నుండి తప్పించబడ్డాము. మార్గమందు పొంచున్న వారి చేతుల నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడన్నాడు. అంటే బబులోనులో నుండి యోధా దేశానికి రావటానికి మార్గంలో వారికి ప్రమాదం పొంచి ఉంది. దొంగల భయం, దోచుకునే వారి చేతుల నుండి, శత్రువుల చేతుల నుండి కదా, పొంచి ఉన్న వారి చేతిలో నుండి పడకుండా మేము నది అద్దరికి వెళ్ళాలి అయ్యా, కనుక నువ్వు సెలవిచ్చావు, మేము ప్రయాణం వెళ్తాం, మంచిదే. కానీ మార్గములో మాకు ఒక ప్రమాదం ఉంది, అపాయం ఉంది కదండి. అందుకని ఇప్పుడు నది దాటించేలాగా అని రాజును అడుగుతున్నాడు. మరి రాజు ఏం చేశాడు? సెలవైతే ఇస్తా కానీ మీ దారి మీరు పోండి అని అన్నవాడు కాదు. చూడండి 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 9వ వచనం. తర్వాత నేను నది అవతల ఉన్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని అన్నాడు. తర్వాత చూడండి ఏమన్నాడు? రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించాడంటాడు.
మీరు చెప్పాలి. నెహెమ్యా ఏమని ప్రార్థన చేశాడు, ఏమని అడిగాడు రాజుని? నీకు అనుకూలమైతే నన్ను నది దాటించయ్యా. రాజుగారు ఏమనాలి? సెలవిస్తాను నెహెమ్యా, నువ్వు సెలవు పెట్టిపోతున్నావు, మళ్ళా నిన్ను దాటించడానికి మళ్ళా కొంతమంది అధికారులు, రథాలు, గుర్రాలు, రౌతుల్ని పంపటం ఇక్కడ అసలే చాలా బిజీగా ఉంది, ఎలా వెళ్తావో వెళ్ళు, సెలవు మాత్రం ఇస్తాను, నువ్వు అడిగావు కాబట్టి అన్నవాడు కాదు రాజు కదండి. విన్నారా? నది దాటి వెళ్ళాలి, తెలుసు రాజుకు తెలుసు. అక్కడే వెళ్తే కొద్దిమందిగా వెళ్ళిన మార్గంలో శత్రువులు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు, పొంచి ఉన్నవారు ఉన్నారు, ప్రమాదం ఉంది, వారి చేతిలో పడితే అద్దరికి వెళ్ళలేరు. కనుక పిల్లరా, రాజు వారితో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించను. ఎలా వెళ్తాడు ఇప్పుడు చెప్పాలి మీరు? భయముతో కాదు, బిక్కు బిక్కుమంట కాదు, ఎవరి భయం లేదు. ఎందుకని? నెహెమ్యాతో సేనలు ఉన్నాయి, నెహెమ్యాతో గుర్రపు రౌతులు ఉన్నాయి. నెహెమ్యా ప్రయాణంలో ఒంటరిగా లేడు. అద్దరికి వెళ్ళటానికి కావలసిన సైన్య బలం ఉంది, సైన్య బలం ఉంది. పైనుండి దేవుని బలం, క్రింద శాన బలం కదా, రెండు బలాలు కలిగి ప్రయాణం చేస్తున్నాడు. ప్రార్థనా ప్రభావం. అయ్యా అమ్మా వింటున్నారా? పిల్లలు ఆలోచన చేయండి. మూడవదిగా చూడండి, ప్రార్థనలో మూడో జవాబు దేవుని వాక్యంలో మనం చదువుతున్నప్పుడు ఆయన ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి? పట్టణం కట్టాలి, ప్రాకారం కట్టాలి కదా. ప్రాకారం కట్టాలంటే దానికి గుమ్మాలు ఉన్నాయి. ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలు కట్టాలంటే వాటికి కర్ర కావాలి. ఇప్పుడు చూడండి, గుమ్మం కట్టారు అక్కడ, మెయిన్ గుమ్మం, దానికి ఒక కర్ర అంటే చెక్కలు, తలుపులు, దారుబంధం ఇవన్నీ అంటారు కదా, కమ్మెలు, అడ్డకమ్మెలు, నిలువు కమ్మెలు, తలుపులు, ఇవన్నీ కర్రతో చేసినాయి అనమాట. అలాగే కిటికీలు. మరి ప్రాకారానికి కిటికీలు ఏం లేవు, కానీ 12 గుమ్మాలు ఉన్నాయి. మీరు చదువుకోండి, 12 గుమ్మములు. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారానికి 12 గుమ్మములు, వాటి పేర్లు కూడా ఉన్నాయన్నమాట. కనుక వాటికి గుమ్మాలు నిలవబెట్టాలంటే కర్రలు కావాలి. కర్రలు కావాలంటే మనం ఇక్కడ అడితికి వెళ్తాం. కర్రల అడితికి వెళ్తే, లేక దాన్ని ఏమంటారు, పాత మిషన్ కదా, అక్కడికి వెళ్తే కర్ర అడితికి వెళ్ళి కొనుక్కొని దాన్ని మిషన్ దగ్గరికి వెళ్ళి కోయించుకొని వస్తాం. చూడండి, అప్పుడు కర్ర కావాలంటే అడవులను కాయు ఆసాపు అన్నాడు. వచనం 8 చూడండి, పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని ఏం కావాలి? దోలాలు, మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఈడని అడుగెత్తిని అన్నాడు. ఒక తాకీదు కోరుతూ ఉన్నాడు అనమాట రాజుగారు. కనుక ఇదిగో నెహెమ్యా వస్తున్నాడు, ఆ అడవిలో ఉన్నటువంటి ఆ మ్రాణులు, ఆ ప్రాకారానికి ఎన్ని మ్రాణులు కావాలో, ఆ ఇంటికి ఎన్ని మ్రాణులు కావాలో, ఆ మందిరానికి ఎన్ని మ్రాణులు కావాలో, మరి ఆ పట్టణ, మరి ఆ కోట గుమ్మాలకి ఎన్ని మ్రాణులు, ఇవన్నీ సంతకం చేసి ఎన్ని కావాలి దాన్ని ఇవ్వండి అని రాజుగారు ఒక స్టాంప్ వేస్తే, ఆ తాకీదు పట్టుకొస్తే, ఆ అడవులను కాయు ఆ ఆసాపుకి ఇస్తే, ఆసాపు ఇంకా ఏం మాట్లాడు, కావలసిన కర్రంతా కదండి, ఆ మ్రాణులన్నీ కొట్టి ఆ పని అంతటే కావలసిన ఆ అవసరతలన్నీ తీరుతాయి. చూడండి, దేవుని వాక్యములో మనం చదువుతున్నప్పుడు 9వ వచనం చూడండి. తర్వాత నేను నది అవతల ఉన్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని. రాజునేమన్నాడు? తాకీదు ఇమ్మన్నాడు కదా. రాజు ఏమిచ్చాడు? తాకీదు ఇచ్చాడు. అడవులు కాసే ఆసాపుకి ఆ తాకీదు ఇచ్చి, ఇదిగో అయ్యా రాజుగారు ఇచ్చారు తాకీదు, ఇదిగో కదా. 1 సెలవు ఇచ్చాడు, 2 సైన్యం ఇచ్చాడు, 3 తాకీదులు ఇచ్చాడు కదా. పిల్లల నెహెమ్యా ప్రార్థనలకు జవాబులు అంటారు. 2వ అధ్యాయంలో జవాబులు పొందుచున్న నెహెమ్యా కనపడుతున్నాడు. రాజు 1వ అధ్యాయంలో దేవుని దయను పొందిన నెహెమ్యా, 2వ అధ్యాయంలో రాజు దయ పొందిన నెహెమ్యా, రాజు సెలవు పొందిన నెహెమ్యా, రాజు యొక్క మరి అనుకూలతను లేక రాజు యొక్క జవాబులు పొందుచున్న నెహెమ్యా కనబడుతూ ఉన్నాడు. 3 విషయాలు. 1 సెలవు పొందాడు, 2 సైన్యాన్ని పొందాడు, 3 తాకీదులని పొందాడు అనమాట. ఒక ఆయన అన్నాడు, పని దేవుడిస్తే పనికి సహాయం కూడా దేవుడే చేస్తాడంటండి.
అర్థమైందా? పని చేయమని దేవుడు చెప్పి సహాయం నువ్వు ఎక్కడో చాట తెచ్చుకునేవాడు కాదు. మందిరం కట్టాలా, దేవుడు చెప్పాడా? పని ప్రారంభం చేయమన్నాడా? అబ్బో చాలా పెద్ద మందిరం కట్టాలి, చాలా ఖర్చు అయ్యిద్ది, పుస్తకం ఒకటి వేసి ఊరు తిరిగి ఇంటింటికి తిరిగి అన్యుల దగ్గర తిరిగి డబ్బు బాగు చేసి కట్టేది అట్లా చెప్పలా ప్రభు కదండి. సువార్త ప్రకటించాలా, వెళ్ళాలా? అయితే సువార్తకి ఎంత ఖర్చు అయ్యిద్ది? ప్రభు ఇస్తాడు. సువార్త చెప్పమన్నది ప్రభు, దానికి కావలసినటువంటి అవసరాలు తీర్చేది ప్రభు. వాహనాలు కావాలా, ప్రకటించే సేవకులు కావాలా, ఈవులు కావాలా, క్యాంపులు కావాలా, వసతులు కావాలా, ఆరోగ్యం కావాలా, జ్ఞానం కావాలా, సమయోచితంగా ఏది కావాలన్నా అన్నిటినీ అనుగ్రహించేవాడు దేవుడు అన్నమాట కదండి. కనుక మరి ఎట్లా చెప్పుకుందాం? మొదటి అధ్యాయంలో ప్రార్థిస్తున్న నెహెమ్యా, రెండవ అధ్యాయంలో జవాబు పొందుచున్నాం నెహెమ్యా. మన జీవితంలో ఎన్ని ప్రార్థనలు చేశాం, ఎన్ని ప్రార్థనలకు జవాబు పొందాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎట్లా చెప్పుకుందాం? ప్రార్థన చేసిన నెహెమ్యా గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగింపు చేస్తాను. ప్రార్థించక మునుపు నెహెమ్యా కోటలో ఉన్నాడు. ప్రార్థించిన తర్వాత ఎక్కడున్నాడు? ఇలా చెప్పుకుందాం, బబులోనులో ఉన్నాడు. ప్రార్థించక ముందు బబులోనులో ఉన్నాడు, ప్రార్థించిన తర్వాత యెరూషలేములో ఉన్నాడు, యూదా దేశంలో ఉన్నాడు. దేశం మారిపోయింది. ప్రార్థనా ప్రభావం ఒక దేశం నుండి మరొక దేశానికి. ప్రార్థించక ముందు షూషోను కోటలో ఉన్నాడు. ప్రార్థించిన తర్వాత చెప్పండి, ప్రాకారం, పడిపోయిన ప్రాకారం కదండి, పడిపోయిన పట్టణం విన్నారా, అక్కడ ఉన్నాడు. ప్రార్థించక ముందు రాజుగారి దగ్గర ఉన్నాడు. చెప్పాలి మీరు. ప్రార్థించిన తర్వాత ఎక్కడ ఉన్నాడు? చెప్పండి. పనోళ్ళ దగ్గర, ప్రాకారం దగ్గర ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. పని చేసేవారు, రాళ్ల పని చేసేవాళ్ళు, గుమ్మాలు పని చేసేవారు, ప్రాకారం కట్టేవారు, ఆ పని చేసేవారి దగ్గర ఉన్నాడు. ప్రార్థించక ముందు రాజుగారి దగ్గర ఉంటే ప్రార్థించిన తర్వాత పని చేసేవారి దగ్గర ఉన్నారు. ప్రార్థించక ముందు రాజుగారు కోటలో, షూషోను కోటలో రాజునికి ఏమందించేవాడు? గిన్నె కదా, ద్రాక్షరసపు గిన్నె. రాజుగారికి గిన్నె అందించాలంటే ఏం చేయాలి? నెహెమ్యా ముందు కొంచెం కదా అన్ని కలిపి రుచి ఎలా ఉందా, పర్వాలేదా, లేదా, ఇది రాజుకు అనుకూలమా ప్రతికూలమా, తీయగా ఉందా చేదుగా ఉందా, రాజు ఇష్టపడతారా కష్టపడతారా, ఆ టేస్ట్లన్నీ రాజుగారు పానీయం చేసే టేస్ట్లన్నీ ఎవరికి తెలుసు? నెహెమ్యాకి తెలుసు. ఇప్పుడు ముందు ఈయన చూడాలా, రాజుగారు చూడాలా? ఏది రాజుగారికి గిన్నె అందించినా మొదట ఎవరు చూడాలి? ఏం రుచి ఉంటాయండి, రాజుగారికి కదా అందించేది. ఆ రుచులు ఎలా ఉంటే చూడండి, ఆ పానీయాలు ఎలా ఉంటే చూడండి. ఇప్పుడు మీరు చెప్పాలి, ప్రార్థించిన తర్వాత ప్రాకారం దగ్గర ఫ్రిడ్జ్ ఏమైనా ఉంటుందా? ద్రాక్షారసం ఏమైనా ఉంటుందా? మధుర పానీయాలు ఏమైనా ఉంటాయా? పనోళ్ళు తాగే చెప్పండి, వాటిని చెప్పండి. నీళ్ళండి. అక్కడ పని చేసేవాళ్ళు ఏం తాగుతారు? దప్పిక అయిందనుకోండి, పోయి ఆ కొండల దగ్గరికి పోయి ఏం తాగుతారు? నీళ్లు తాగుతారు. ప్రార్థన చేయకముందు ద్రాక్షారసం, మధురమైన పానీయాలు తాగేవాడు ప్రార్థించిన తర్వాత ఏం తాగుతున్నాడు? నీళ్లు తాగుతున్నాడు. ప్రార్థించక ముందు కోటలో ఎండ ఉంటుందా నీడ ఉంటుందా? ఏమండి? ప్రార్థన చేయకముందు కోటలో ఉన్నాడు. కోటలో ఎండ ఉంటుందా నీడ ఉంటుందా? నీడ ఉంటుంది. ఇప్పుడు ప్రార్థించిన తర్వాత ప్రాకారం దగ్గరికి వచ్చాడు. ప్రాకారం దగ్గర నీడ ఉంటుందా ఎండ ఉంటుందా? ఎండ కదా. ప్రార్థన ఎండలోనికి నడిపించింది కదండి. మీరు బాగా ఆలోచన చెప్పాలి. నీడలో ఉంటే చెమట పడుద్దా, ఎండలో ఉంటే చెమట పడుద్దా? నీడలో, కోటలో, నీడలో ఉన్న మేడలో ఉన్న నెహెమ్యాకి గిన్నె అందించటమే కదా. అస్తమానం తాగుతాడు రాజు? లేదు, ఏదో ఆయనకి తాగాలన్నప్పుడు ఇలా చూస్తాడు నెహెమ్యా, ఇంకా కలిపి అయ్యా అనేస్తాడు, అయిపోయింది. మళ్ళీ ఆయన చూసే వరకు అలా సిట్టింగ్, కష్టమేం లేదు కదా. ఇప్పుడు ప్రార్థించాడు, ఎండలోకి వచ్చాడు. చెప్పండి, ఏదో కుర్చీ వేసుకొని గొడుగు వేసుకొని కూర్చున్నాడా? లేదు, చెమట పడుద్ది. నీడలో చల్లగా ఉంటుంది, ఎండలో వెచ్చగా చెమట. ఎప్పుడన్నా ఒకసారి గిన్నె అందించేది కాదు. ఇక ఈ పని చేయటం మొదలు పెడితే మీరు చూడండి, నెహెమ్యా కానీ, నెహెమ్యాతో వచ్చిన పనివారు కానీ, అక్కడ పనిచేస్తున్న యూదులు కానీ, ఎవరే కానీ ఉదుగుకోవటానికి తప్ప వారి బట్టలు తీయలేదంటండి.
పగల రాత్రి పని చేస్తూనే ఉన్నారు. చూడండి, ప్రార్థన చేయకముందు ఏదో చిన్న పని, ప్రార్థన చేశాక నాన్ స్టాప్ పని అన్నట్లుందనమాట. మీరు ఇంకో మాట చెప్తాను, ప్రార్థన చేయకముందు డ్యూటీలో ఉన్నాడు కదండి. డ్యూటీ చేస్తే ఏమొస్తుంది? జీతం. ప్రార్థన చేశాక ఏం చేయాలి? సెలవు పెట్టుకున్నాడు. సెలవు పెడితే ఏం రాదు? చెప్పండి. సెలవు పెడితే ఏం రాదు? జీతం రాదు కదా. మీరు ఆలోచన, అంటే ప్రార్థన జీతం లేకుండా చేసింది. మీరు ఇంకో మాట కూడా చూడండి, ప్రార్థన చేయకముందు రాజుగారి దగ్గర ఉన్నాడు. రాజుగారి దగ్గర ఉంటే అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి వారు వస్తుంటారు, రాజులు వస్తారు, అధికారులు వస్తారు, బేదలు వస్తారు, ఏ సమస్యలు అయినుకుంటా కాలక్షేపం అయిపోద్ది. ఏ భయం లేదు కదా. మరి ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? ప్రాకారం కట్టడానికి వచ్చాడు కదా. ఇప్పుడు భయం, శత్రువులు వచ్చి పడగొడతారేమని ఒక భయం. ఏమింటుంటాడు? అదిగో సన్నబల్లటి వస్తున్నాడు, టోబీ వస్తున్నాడు, మరి శత్రువులు వస్తున్నారు, చంపుతారంట. ఒక భయం, ఒక దిగులు కదా. బెదిరింపులు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. పని చేస్తుంటే నెహెమ్యా మీదకి నిందలు వస్తూ ఉన్నాయి. రాజుగారి దగ్గర ఉంటే ఎవరో చెప్పే వినుకుంటూ ఉంటాడు. ఈ నిశ్చంతగా భయం ఏం లేదు, కానీ రాజు చూసుకుంటాడు. కానీ ప్రార్థన చేసిన తర్వాత పనిలోకి వచ్చిన నెహెమ్యాకి ఏమొస్తున్నాయి? శత్రువులు వస్తారన్నట్టుగా. ఏ వార్త విన్నా భయమే. మీరు చూడండి, 2వ అధ్యాయమే ప్రారంభమైపోయింది ఆయన మీద. ఏ వార్త విన్నా భయమే, దిగులు, వేదన, చింత మరి కలిగి ఉన్నాడు. మీరు చూడండి దేవుని వాక్యంలో, ఇంకా మనం దేవుని వాక్యంలో ప్రార్థన చేస్తే ఎన్ని నష్టాలు ఉన్నాయో, ప్రార్థన చేయకముందు ఆయనకి ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి, ప్రార్థించిన తర్వాత ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి. కానీ ఇక ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ ప్రార్థన పరలోకపు దేవుని యొక్క హృదయాన్ని కదిలించింది. ఈ ప్రార్థన దేవుని ప్రజల క్షేమం కోసం ప్రాకారం కట్టించింది. ఈ ప్రార్థన పనికి జీతం కదా. ఏమన్నాడు? ఒక మాట చదువుకొని మనం ముగించేద్దాం. దేవుని వాక్యములో 5వ అధ్యాయం 19వ వచనం, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లు నన్ను ఏమంటున్నాడు? దృష్టించుము అంటున్నాడు కదా. మేలు రాజు చేత మేలు కావాలా? దేవుని చేత మేలు కావాలా? రాజు చేత జీతం కావాలా? దేవుని చేత జీతం కావాలా? రాజు నీడలో ఉంటే మంచిదా? దేవుని నీడలో ఉంటే మంచిదా? రాజు రాజ్యంలో రాజు ప్రజలకు సేవ చేస్తే మంచిదా? దేవుని రాజ్యంలో దేవుని ప్రజలకు దేవుని సేవ చేస్తే మంచిదా? ఏమండి, మీరు ఆలోచన చేయండి. రేపొద్దుట ప్రభు ఇచ్చే జీతం కదా, ప్రభు ఇచ్చే జీతం అక్షయమైనది. రాజు ఇచ్చే జీతం అది క్షయమైపోయేది. రాజు కోట, రాజు రాజ్యం, రాజు యొక్క సుఖం, రాజు భోగాలన్నీ క్షయమైపోతాయి కదా. క్షయమైపోయే దానికోసం నెహెమ్యా ఆలోచన చేయలేదు. కానీ శాశ్వతమైనది, దేవునిది, నిత్యమైనది, ఆ బహుమానం, అక్షయమైన బహుమానం కోసం ఆయన ప్రయాసపడ్డాడు. నెహెమ్యా ప్రార్థనల ద్వారా ఎంత మేలు జరిగింది. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దృష్టించుము అని అంటున్నాడు. పని చేసి అడుగుతున్నాడు, సెలవు పెట్టి అడుగుతున్నాడు. పిల్లరా, దేవుని పని చేసి దేవుణ్ణి అడుగుతున్నాడు. చేయకుండానే అడుగుతున్నావేమో, గుర్తుపెట్టుకో. ఏమి చేయకుండానే అడుగుతున్నావేమో. ప్రార్థన చేయవా? ఇంకా ఫ్యాన్ నీడ కావాలా? ఏసీ రూమ్ కావాలా? మేడగది కావాలా? బయటికి వెళ్ళవా? హెల్పులకు వెళ్ళవా? దేవుని పనికి వెళ్ళవా? ఎండంటావా? సభలైతే టెంట్ ఉండదు, భోజనాలు ఉంటాయి కదా. స్వార్థ పని అంటే చెప్పండి, ఎండ ఉంటుంది, ఇసుక్కునే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళని చంపేవాళ్ళు ఉంటారు. ఏది కావాలి? ప్రార్థన చేసుకుంది. ప్రేమగల నాయన, విన్న మాటలు మా అందరి హృదయంలో ఫలింప చేయండి. ప్రభు దినం, రేపటి దినం మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.